హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో మాగాయ అంటే మొట్టె మామిడికాయ, మొట్టె మాగాయ అంటారండి, ఆవకాయ అంటారు. మొట్టె ఆవకాయ చాలా బాగుంటుంది ఊరగాయ. ఇది మొట్టెలతో కొట్టి చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ ఎవరి టేస్ట్ వాళ్ళది. నాకైతే నెయ్యి వేసుకొని ఇక కలుపుకొని తింటుంటే అసలు ఆ ఊరగాయ చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. అట్లే ఎవరికైనా సరే ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము మొట్టె ఆవకాయ చేస్తున్నామండి. మేము ఇంతకుముందు చాలా రకాలు చేసినాము, కానీ మొట్టె గొట్టి మటుకు చేయలేదు. ఇవి ఎంత అందరూ వెల్లుల్లి అట్లా వేసుకుంటున్నారు కదా, మేము అది లేకుండా చేస్తున్నాము. ఇవి కాయలు ఒక 2 నిమిషాలు అయిందండి. ఇక్కడ మనం కోస్తానే గమ్ము వస్తుంది కదా, అదంతా నాని వచ్చేస్తుందండి. ఇది కొంచెం బాగా క్లీన్ చేసుకొని ఒక దాంట్లో వేసుకోవాలి, గిన్నెలోకి. ఏం లియో లియోగా ఇవన్నీ కడిగేసి ఆరాలండి. బాగా ఆరిన తర్వాత మనం మొట్టె కొట్టుకోవాలి, గుడ్డతో తుడుచుకోవాలి. ముందు ఇది తీసేయాలండి, దీనికి ఉంటుంది ముచ్చుక. ఇక్కడ మనకు కారుతా ఉంటుందండి, అందుకు తుడుచుకోవాలి. కొట్టినాక కూడా తుడచాలి. మామూలుగా అయితే కత్తిపీట కూడా ఉంటుందండి, నేను చాకుతో దీంతో కత్తితో కొడుతున్నా. ఇవి కొట్టేది ఊరగాయ కొట్టేది కత్తిపీట ఉంటుంది ఇట్లాగా. అట్లా మాకు ఎక్కడైనా మార్కెట్లో కొట్టిద్దామంటే ఎవరు లేరండి ఇక్కడ, అందుకని నేనే కత్తి తెచ్చుకొని కొట్టుకున్నా. అదే పని కొన్నాను కూడా ఈ ఊరగాయ కోసం. మనకు పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి అండి. ఈ జీడి తీసేయాలి. ఇవన్నీ కొట్టేసుకున్నామండి. ఇవి ఒక అర్ధగంట సేపు ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టాలండి. ఇప్పుడు ఇట్లా మామూలుగా బయట కొట్టించుకున్నవి అయితే మనం ఇదంతా క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇంట్లోనే కొట్టుకున్నాం కాబట్టి ఏం క్లీన్ ఏం లేదు, నీట్గా ఉంటుంది. వాళ్ళు కొట్టేటి అట్లా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఏమి గిడ్డ వేయరు కాబట్టి. మనం ఇట్లా ఒక అర్ధగంట ఫ్యాన్ కింద, ఎండలో కాదండి, ఇట్లా మళ్ళీ కొలతలు అవన్నీ చూసుకుందాం. ఈ ముట్టె ఊరగాయకండి అన్నీ ఆరబెట్టినాం కదండి మనము. ఈ దెబ్బలన్నీ ఆరిపోయినాయి, 1 గంట అయిపోయింది. ఇప్పుడు మనము దీంతో కొలుచుకుందామండి. ఎన్ని అవుతాయో కొలుచుకొని దాన్ని బట్టి మనము కారము, ఉప్పు అవి తీసుకుంటాం. 1 2 4 5 8 అయినాయండి. 8 అంటే మామూలు కొంచెం తక్కువ ఎక్కువ ఉంటాయి కదా ఒక గిన్నెలో కొలిచినప్పుడు. ఇవన్నీ దీంట్లో వేసుకో. బొట్టూరగాయకండి ఇవి మనము ఆల్రెడీ కొలిచి పెట్టుకున్నాం కదా, 8 గిన్నెలు అయినాయి. ఈ గిన్నెతో ఈ గిన్నెతోనే కారము, ఈ గిన్నెతోనే ఉప్పు, ఈ గిన్నెకు ముక్కాలు
ముక్కాలు అంటే అర్థమవుతుంది కదా. ముక్కాలు గిన్నె ఆవాలు, కాలు గిన్నె మెంతులు, పసుపు ఒక 2 స్పూన్లు. దీంతోనే ఇప్పుడు నేను ఆయిల్ కూడా కొలిచి చూపిస్తాను. 2 గిన్నెలు పడుతుంది. నువ్వుల నూనె ఇప్పుడే తెచ్చుకున్నామండి, దీనికోసమే బిల్లుకు పోయి తెచ్చిన, ప్యాకెట్లు కూడా కాదు. ఇది మనం మిక్సీకి పట్టుకోవాలి. వేయించిన మెంతులు ఇవి. మెంతులు ఒకటే వేయించుకోవాలి, ఆవాలు అవసరం లేదు, పచ్చివే. దానికి ఇప్పుడు ఈ మెంతులు ఆవాలు మిక్సీకి వేసుకొని వస్తానండి. ఇది కూడా రాళ్ళు ఉప్పు అండి. నేను సాల్ట్ వేయకుండా ఇది వేసినాను. ఊరగాయ సంవత్సరం అంతా నిలవ ఉండేది కదా. ఇవన్నీ ఫస్టే ఇవి ఆవాలు ఇవన్నీ మనం ఎండలో పెట్టుకొని ఒక అర్ధగంట సేపు అట్లా బాగా నిలవ ఉంటుంది. 2 సంవత్సరాలైనా ఉంటుంది. మిక్సీకి వేసుకొస్తాను. ఇది ఆవు పిండి అండి, పట్టుకొని వచ్చిన మనం కలుపుకుండే దాంట్లో వేసుకోవాలండి. మెంతిపిండి అండి, ఇది దీంట్లో వేసుకోవాలి. ఇది ఆవు పిండి మెంతిపిండి వేసినాం కదండి. కారం, ఇప్పుడు ఉప్పు వేస్తామండి. ఉప్పు గిన్నె, సేమ్ కారం ఎంతనో అదే అంతే. ఇప్పుడు పసుపు వేసుకుందాం. ఇది చిన్న స్పూన్లే అండి, నేను 1.5 స్పూను వేసుకున్నా. పెద్దదాంతో అయితే 2 సరిపోతాయి. ఇదంతా బాగా కలుపుకోవాలండి. కలిపినాక చూపిస్తాను. అంత అయిపోయిందండి. ఇదంతా బాగా ఇట్లా కలుపుకోవాలి. ముందు ఉప్పు ఉంటలే అట్లా మధ్యలో ఉండలే. ఇది కలుపుకొని ఇది పక్కన పెట్టుకోవాలండి ఇట్లా. ఇప్పుడు నూనె గొల్చుకుందాము. రెండు పడుతాయండి. రెండండి. ఇప్పుడు ఈ దబ్బల్ని ఈ నూనెలో వేయాలి. ఈ నూనెలో వేయడం వల్ల ముందు మనం ఇట్లా వేసుకోవడం వల్ల ముక్క అనేది మెత్తబడదండి ఫస్ట్. అందుకు ఈ మొట్టె ఊరగాయకి ఇట్లా ఇట్లా ఊరిక వేసి తీయడమేనండి. దీంట్లో వేసుకోవాలి. ముక్కకు కూడా బాగా పడుతుంది ఈ ఉప్పు కారం ఇట్లా వేయడం వల్ల. అన్ని విధంగానే వేసుకోవాలండి. ఇదిగోండి అన్ని దబ్బలన్నీ వేసినాం కదా. ఈ నూనె పక్కన పెట్టుకొని ముందు ఇది అంతా కలుపుకోవాలండి. కలిపేటప్పుడే నోరు ఇట్లా ఊరుతా ఉంటుంది. అవును, దానికి ఊరగాయ గొప్పతనం కొత్త ఊరగాయ అంతే. ఇంకా 3 రోజుల తర్వాత అయితే గన ఇంకా బాగుంటుంది. అప్పుడు కలిపి చూపిస్తాంలేండి. అదిగాక ఇప్పుడు మీకు వెల్లుల్లి కావాలంటే వేసుకోవచ్చండి ఇప్పుడే.
అది కూడా కావాలన్నా కొలత చెప్పగలను, కానీ వేసుకుండే వాళ్ళకు ఈ గిన్నెతోనే వేసినాం కదా, దీని నిండా అయినా వేసుకోవచ్చు, దీన్ని సగమైన వేసుకోవచ్చు అండి. వేసుకుండేవాళ్ళు, వేసుకోని వాళ్ళు ఏంలే. మేము అది లేకుండా అంటే కొంతమందికి అలవాటు ఉంటుంది కదా, మనం తినమని అందరు తినకుండా ఉండరు కదా, అది అవసరం లేదు అండి. కానీ కొంతమందికి అలవాటు ఉంటుంది కదా, అందుకు వాళ్ళనేం వేసుకోమని చెప్పం మేము, వేసుకోవచ్చు. అది ఇదంతా బాగా కలుపుకోవాలండి. నేను చెయ్యి పెట్టనండి, ఎందుకంటే కారం నాకు పడదండి. పచ్చిమిరపకాయలు కూడా పడవు, ఏమంటే తప్పనిసరిగా పెట్టాలి అంతే. అట్లా మండే వాళ్ళకు కూడా టిప్పు అనమాట. ఇది కడిగేసుకున్న చేయి కడుక్కుంటాం కదా, కడిగేటప్పుడు ఇంకా చాలా మండుతుంది అని అంటే కనుక కొబ్బరి నూనె రాసేసుకోవచ్చు, లేదంటే ఐసు ఉంటుంది కాబట్టి అది కొంచెం రుద్దితే తగ్గుతుందండి. నేను చేయి పెట్టడం ఆ పని చేయడం అండి. అయిపోయిందండి. ఈ నువ్వుల నూనె వేసేస్తాము. ఇది పచ్చిదేనండి, ఏం కాంచే, మెంతులు ఒక్కటే మనం చేసుకోవాల్సింది, వేయించుకోవాల్సింది. ఇప్పుడు ఈ ఒకవేళ నువ్వుల నూనె సరిపోతుంది, సరిపోలేదంటే కనుక కొంచెం వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. మళ్ళీ మూడో రోజు చూసుకొని ఉప్పు అంతా పచ్చిదే. నూనె వేసినాక ఇదంతా కిందికి పైకి కలపాలి. నూనె నూనె తేలాల, మనకు స్టాక్ ఉండాలంటే నూనె తేలాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు కనపడదు, 3 రోజుల తర్వాత తేలుతుంది కదా, అప్పుడు కనిపిస్తుంది. కొంచెం కలిపి అప్పుడు చూపిస్తాను. అయిపోయిందండి కలపడము, మీకు 3 రోజుల తర్వాత చూపిస్తానండి. మొట్ట ఊరగాయ అండి, 3 రోజులు అయిపోయింది మేము కలిపి. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నా. ఇదిగోండి, ఇట్లా నూనె తేలాలండి. మనము ఫస్ట్ వేసినప్పుడు ఏమీ కనపడలేదు కదా, ఈ 3 రోజులు అయితేనే చూడండి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడంతా బాగా కలుపుకుందామండి. ఇప్పుడు నేను ఉప్పు చూసుకున్నానండి, నాకు కొంచెం తక్కువ అనిపించింది, ఒక 2 గుప్పెళ్ళు పట్టినాయండి. ఉప్పు ఎక్కువైతే ఏం చేయలేము కదండి, తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చండి. అందుకోసమని నేను ఇప్పుడు ఉప్పు చూసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలండి. నేను ఒక డబ్బాకి వేసుకుంటున్నానండి. మీ దగ్గర గాన జాడీలు కానీ సీసా కానీ ఇట్లా ప్లాస్టిక్ది ఏదన్నా ఉన్నా వేసుకోండి. నాకు జాడీలు లేవండి, అందుకని నేను ఈ డబ్బాలో వేసుకుంటున్నా. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎట్లుండే పచ్చడి అట్లుంటుందండి. నేను ఇదిగోండి ఆవాలు, కొద్దిగా నూనె, ఇంగు వేసుకున్నాను. ఇంగు పడితేనండి పచ్చడిలో బాగుండేది రుచి. ఇప్పుడు నేను ఎందుకంటే ఆయిల్ తక్కువ వేసుకున్నా, దీంట్లో ఉంటుంది ఆల్రెడీ, అందుకోసమని తక్కువ వేసుకొని వచ్చిన. దీంట్లో కలిపేసుకుందామండి. ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఇది ఇప్పటికి కొత్త ఊరగాయ తింటేనే ఇప్పటికే నోరు ఊరిపోతుంది. ఇన్ని రోజులు తట్టుకోవడం అంటే కష్టం కదా, కలిపేటప్పుడే ఊరుతుంది. నూనె ఎవరికి అలవాటు ఉంటే అది వేసుకోండి. ఇప్పుడు అన్నం కలిపి చూపిస్తాను, నేను అన్నం కలిపి చూపిస్తా అండి. దీంట్లో కలిపితే భలే ఉంటుందండి. ఇది మేము నైవేద్యం పెట్టిన అన్నము, రోజు పెడతామండి. దీనికే ఉంటాయి సుమారుగా. నూనె వేస్తున్నానండి, కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు.
కలర్ చూస్తానే నోట్లో వేసుకోబుద్ది అవుతుంది. అంతే అండి, వేసుకొని పెట్టుకొని తినేయడమే. మొట్టె ఊరగాయ రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఇది ఇట్లనే అండి, తేలే ఉండాల నూనె. మన సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే ఇట్లా తేలి ఉండాలా. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సిబిచారేపల్లి బ్రాహ్మణ వంటలు. ధన్యవాదాలండి.